చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైటర్ మీడియా. ఎన్ఎఫ్ఓ న్యూ ఫండ్ ఆఫర్, వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ చాలా వరకు పాజిటివ్గా ఉంటున్నాయి, చాలా వరకు అవుట్కమ్ ఇస్తున్నాయి అని చెప్పేసి ఎనలిస్టులు అయితే అంటూ ఉన్నారు. బట్ దీనికి సంబంధించి కొత్త విషయాలు మనకు తెలియజేయబోతున్నారు ఉమెన్ ఎంటర్ప్రినర్ అలాగే యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన వీణగోపాల గారు. ముఖ్యంగా ఎన్ఎఫ్ఓలో బెటర్ రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం ఈరోజు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో ఎన్ఎఫ్ఓస్ యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో రైట్నో ఒక ఎన్ఎఫ్ఓ బాగా క్లిక్ అవుతుంది, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం పాజిటివ్ అవుట్కమ్ ఇస్తుంది అని అంటూ ఉన్నారు. ఆ ఎన్ఎఫ్ఓ ఏంటి, అసలు ఓవరాల్గా ఎన్ఎఫ్ఓ గురించి కూడా కాస్త వివరిస్తారు. సో ఎన్ఎఫ్ఓ అంటే ఏంటంటే న్యూ ఫండ్ ఆఫరింగ్ అండి. మెయిన్లీ ఏంటంటే మనకు మార్కెట్లోకి రావడానికి ముందు ఫ్రీగా మనం బై చేసుకోవాలి. అంటే మార్కెట్ ప్లేస్లోకి వచ్చి బై చేయడానికి ముందే కొంచెం ప్రియర్గా మనం బై చేసుకోవచ్చు. ఐపీఓ అంటాం కదా స్టాక్స్లో, సో ఐపీఓ లాగా ఇది ఎన్ఎఫ్ఓ అనమాట. సో ఎన్ఎఫ్ఓ మెయిన్లీ సెగ్మెంట్ ఏంటంటే ఎన్ఏవి మనకి 10 రూపీస్కి వస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో. సో 10 రూపీస్కి రావడం వల్ల ఏంటంటే అది ద లీస్ట్ ప్రైస్ టు హ్యావ్ ద ఎన్ఏవి అనమాట. స్టార్ట్ అయినప్పుడు దానికన్నా తగ్గదా అంటే తగ్గుతుంది. సో నేను ఒక ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేశాను. ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇది ఎప్పుడు వే బ్యాక్ లైక్ 2020 ఆ టైంలో. సో అప్పుడు నాకు ఈ ఎన్ఎఫ్ఓ గురించి తెలీదు. సో ఆ కంపెనీ ఏదో కొత్త ఫండ్ అంట అన్నట్టుగా పెట్టానమాట. సో పెడితే ఏంటి మనకి 10 రూపీస్ ఎన్ఏవికి వచ్చింది. ఇక్కడ లాట్స్లో కొనుక్కోవాలి. ఇప్పుడైతే లాట్స్ లేవు, తక్కువకైనా కొనుక్కోవచ్చు మనం. సో లాట్స్లో అంటే 15,000 అలా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది అప్పుడు. సో ఇప్పుడు అలా కాకుండా ఈవెన్ ఎస్ఐపి నెక్స్ట్ 1 టైం కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎన్ఎఫ్ఓస్. సో పెట్టడం వల్ల ఏమైపోయింది, ఎప్పుడైతే మనకు మార్కెట్లోకి వచ్చిందో అందరూ బై చేయడానికి, అది 9 రూపీస్, అది 10 రూపీస్ నుంచి 9 రూపీస్ 8 రూపీస్కు పడింది కరోనా ఎఫెక్ట్ వల్ల. సో ఎన్ఎఫ్ఓ అడ్వాంటేజ్ ఏముంటుందంటే కొన్ని కంపెనీస్ మెయిన్లీ ఇప్పుడు మనకు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఏఎంసీ కంపెనీస్ ఏదైనా ఎన్ఎఫ్ఓ రిలీజ్ చేస్తే డెఫినెట్గా మనకి 11-12 రూపీస్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో 10 రూపీస్ మీకు వెంటనే 1 రూపీ పెరగడం అంటే చాలా గ్రోత్ వస్తుంది. మీరు 1 టైం పెట్టాలనుకుంటున్నారు ఎన్ఎఫ్ఓస్ మీద అంటే వెరీ బెస్ట్ కాల్, ఎందుకంటే ఎన్ఏవి 10 రూపీసే ఉంటుంది. సో ఇది పడదా తగ్గదా అంటే డెఫినెట్గా తగ్గే స్కోప్ ఉంది. సో తగ్గేదానికి స్కోప్ ఉంది. ఎంత తగ్గుతుంది అంటే మార్కెట్ కండిషన్స్ని బట్టి. అండ్ చాలామంది చెప్పేది ఏంటి అంటే ఎన్ఎఫ్ఓస్ని మెయిన్గా ఎందుకు కన్సిడర్ చేయమంటారు అంటే ఫండ్ అనేది ఏమి ఉండదు, 0 నుంచి స్టార్ట్ అయ్యింది. సో అక్కడ నుంచి మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు న్యూ ఫండ్ కాబట్టి కంపెనీస్ ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతారు. సో ఫండ్ మేనేజర్ అయి ఉండొచ్చు, మనకి టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ చేయడానికి అయి ఉండొచ్చు. ఎక్కువ టైం అండ్ ఎఫర్ట్ పెట్టి రిటర్న్స్ ఎక్కువ తీసుకురావడానికి స్కోప్ ఉంటుంది ఎన్ఎఫ్ఓస్లో. సో అందుకని ఇప్పుడు ఎన్ఎఫ్ఓస్ అనేది చాలా ట్రెండింగ్ అయిపోయింది. అండ్ ప్రీవియస్లీ కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఎన్ఎఫ్ఓస్ వస్తున్నాయి. లైక్ ఒక 5 years బ్యాక్ ఎన్ఎఫ్ఓ రేర్గా మనకు వచ్చేది, ఇప్పుడు ఎవ్రీడే ఏదో ఒక ఎన్ఎఫ్ఓ వస్తుంది. అండ్ ఎన్ఎఫ్ఓ డ్యూరేషన్ కూడా మనకి ఎంతసేపు ఎన్ఎఫ్ఓ పీరియడ్లో ఉంటుంది ఒక ఫండ్ అంటే 15 నుంచి 10 to 15 days వరకు ఉంటుంది. సో మనకు అక్కడ ఎవ్రీ ఎన్ఎఫ్ఓకి చూసుకుంటూ ఉండొచ్చు ఏవేవి ఉన్నాయని. ఇప్పుడు టాప్ మోస్ట్ ఎన్ఎఫ్ఓస్ మీకు నేను లిస్ట్ చేయాలంటే ఐ కెన్ గివ్ సమ్ ఎన్ఎఫ్ఓస్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్. సో మీకు జస్ట్ ఐడియా కోసం అప్కమింగ్ ఎన్ఎఫ్ఓస్ ఏవి ఉన్నాయి, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేది నేను మీకు మెన్షన్ చేస్తాను. సో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు సేమ్ నేమ్తో సెర్చ్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో 1 డేలో క్లోజ్ అవుతుందండి మోతీలాల్ ఒస్వాల్ మల్టీ ఫ్యాక్టర్ ప్యాసివ్ ఫండ్ ఇది. ఓకే. సో ఎల్ఐసి ఒక ఎన్ఎఫ్ఓ ఉంది, క్యాపిటల్ మైండ్స్లో 2 ఎన్ఎఫ్ఓస్ ఉన్నాయి, నిపోన్ అంటే రిలయన్స్ వాళ్ళది, దాంట్లోకి ఎన్ఎఫ్ఓ ఉంది, హెచ్డిఎఫ్సిలోకి ఎన్ఎఫ్ఓ ఉంది, ఓకే, కెనరా రెబాకో బ్యాంకింగ్ మీద ఒక ఎన్ఎఫ్ఓ ఉంది, కొటెక్ ఉంది, ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు కూడా రీసెంట్గా లాంచ్ చేశారు. 12 స్కీమ్స్ ఉన్నాయి వీళ్ళ కింద. సో వాళ్ళు కూడా ఒక మిడ్ క్యాప్ ఫండ్ ఎన్ఎఫ్ఓ పెట్టారు, వెరీ హై రిస్క్. ఇది March 13 దాకా ఉంది ఈ ఫండ్ అయితే. సో March 16 ఐసిఐసిఐ అప్పటిదాకా పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ ద వెల్త్ కంపెనీ స్మాల్ అనే దాని మీద ఒక ఎన్ఎఫ్ఓ. ఇలాగా మనకి గ్రో, కొటెక్. సో మీరు విన్న నేమ్సే. ఎన్ఎఫ్ఓస్ అంటే ఏంటంటే ఒక సపరేట్ కేటగిరీ తీసుకొచ్చి సెక్టార్లో సపరేట్ కేటగిరీస్, లేదంటే కంప్లీట్గా న్యూ ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లాంచ్ చేయడం. ఎవరైనా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లాంచ్ చేయొచ్చు అంటే మనకు ప్రాపర్ నాలెడ్జ్, అసెట్స్ ఎక్కువ ఉండి ఒక ప్రాపర్ క్రైటీరియా ఉంది దానికి. సో ఆ క్రైటీరియాకి మీట్ అయినట్టయితే ఫినాన్స్ సెగ్మెంట్, బ్యాంకింగ్ సెగ్మెంట్లో అంటే మీరు ఈజీగా ఒక ఏఎంసీ కంపెనీని లాంచ్ చేసి మీరు కూడా ఫండ్స్ అనేటివి అవైలబుల్ పెట్టచ్చు ఎవరికైనా. ఈ ఎన్ఎఫ్ఓస్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఉంటుంది అండ్ మ్యాక్సిమం ఎంతవరకు చేయొచ్చు, ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది?
ఎన్ఎఫ్ఓస్కి లైక్ సిమిలర్ మనకి ఏదైతే ఎస్ఐపి లంసం ఉంటుందో అంతే ఉంటుందండి. ఇప్పుడు ఒక పర్టికులర్ కంపెనీ 100 రూపీస్ ఎస్ఐపి యాక్సెప్ట్ చేస్తుందంటే యాక్సెప్ట్ చేస్తుంది. ఇంతకు ముందు అలా ఉండేది కాదు. సో 15,000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది మ్యాండేటరీగా. ఇప్పుడు అలాగలేదు, మీరు ఎస్ఐపి కూడా పెట్టుకుంటున్నారు, ఎన్ఎఫ్ఓస్కి ఎస్ఐపి ఆప్షన్ కూడా ఇస్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే బికాస్ ఆఫ్ ద అవేర్నెస్ కానీ మనకి ఇప్పుడు ఎవ్రీ టైమ్ క్రికెట్ జరుగుతున్నప్పుడు మధ్యలో యాంఫీ స్పెసిఫిక్గా క్రికెట్ ప్లేయర్స్తోనే మ్యూచువల్ ఫండ్ సహీ హై అనే కాన్సెప్ట్ని ఎక్కువ ఆ మొమెంటమ్ని క్రియేట్ చేసి అవేర్నెస్ క్యాంప్స్ చేస్తుంది కాబట్టి చాలా ఎక్కువ ఇన్వెస్టర్స్ క్రియేట్ అవుతున్నారు. ఎన్ఎఫ్ఓస్ కూడా ఎక్కువ లాంచ్ అవుతున్నాయి దీనివల్ల. యా, సో అంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి పెట్టిన విధంగా ఉంటుంది అంటున్నారు కదా. సో రిటర్న్ కూడా అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ తగ్గట్టే సేమ్ ప్యాటర్న్ ఉంటుందా లేదా వేరేలా ఉంటుందా? ఎన్ఎఫ్ఓ ఇస్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండే అండి. మ్యూచువల్ ఫండ్ అవ్వడానికి ముందు ఫేజ్ అదంతే. ఇప్పుడు మనకి ఐపీఓ అంటే స్టాకే కదా, ఐపీఓకి సపరేట్గా సెగ్మెంట్ ఏంటి, మార్కెట్లోకి రిలీజ్ అవ్వడానికి ముందు ఒక పీరియడ్ ఉంటుంది. ఎవరైనా లైక్ ఎక్స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళు, లైక్ ఫస్ట్ ఛాన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఆ ఫేజ్లో స్పెసిఫిక్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. తర్వాత అది స్టాక్ ఎట్లాగైతే ఐపీఓ ఎలాగైతే స్టాక్ అవుతుందో ఇక్కడ ఎన్ఎఫ్ఓ కూడా మ్యూచువల్ ఫండే. అది సేమ్ మ్యూచువల్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో అలానే పర్ఫామ్ చేస్తుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. బట్ ఏఎంసీ కంపెనీ కొంచెం మంచిదైతే, ఇప్పుడు స్టాండర్డ్ కంపెనీస్ ఉంటాయి కదా మనకి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, నిప్పాన్, టాటా, ఇవి కొంచెం ఫెమిలియర్ నేమ్స్ కాబట్టి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్న కంపెనీస్లో మీరు చేసినట్టయితే మీకు మంచిగా వస్తుంది. లేదు న్యూ కంపెనీస్లో కూడా మనకు పర్ఫార్మెన్స్ ఉంది. ఇప్పుడు మనకు స్పెసిఫిక్గా గ్రో యాప్ ఉంది. గ్రో యాప్ ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్ ఫండ్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ ఫండ్స్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళే ఏఎంసీ అయ్యారు. అది జస్ట్ జరోదాలాగా ఒక ప్లాట్ఫామ్ ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు ఏఎంసీ అయిపోయారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. వాళ్ళు తీసుకొస్తున్నారు ఫండ్స్ మళ్ళీ, అంటే వాళ్ళు కూడా ఫండ్ని హ్యాండిల్ చేస్తున్నారు. సో అలాగుంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అదే మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ఒక ప్రోడక్ట్, బట్ ఫేజ్ వైజ్ డిఫరెన్స్లో డిఫరెంట్ ఎన్ఏవి ఒకటి 10 రూపీస్కి వస్తుంది అనే అడ్వాంటేజ్కి తీసుకుంటారు ఎన్ఎఫ్ఓస్. సో ఇదండి ఎన్ఎఫ్ఓకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ మ్యామ్ సజెస్ట్ చేసిన విధంగా ఏ ఎన్ఎఫ్ఓలో పెడదాం అనేది మాత్రం కంప్లీట్గా ఎడ్యుకేషన్ పర్పస్ మీద మాత్రమే చేయడం జరిగింది. దీంట్లో సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్లయితే మాత్రం తప్పకుండా మీరు పర్సనల్గా ఒక ప్రొఫెషనల్ కలిసి వాళ్ళు ఇచ్చే సజెషన్ ద్వారా మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో చెప్పిన సజెషన్స్ అన్నీ కూడా కేవలం ఎన్ఎఫ్ఓ అంటే ఏంటి, దాంట్లో ఉండే ఎగ్జాంపుల్స్ పరంగా మీకు ఎడ్యుకేషన్ పర్పస్గా ఈ వీడియో చేయడం మాత్రం జరుగుతుంది. ఇది డిస్క్లైమర్. అండ్ తప్పకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్లో ఇవన్నీ కూడా సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో ఈ మార్కెట్ రిస్క్ని మీరు అంచనా వేసుకొని మీకు ఇబ్బంది లేకుండా ప్రొఫెషనల్స్ మీట్ అయిన తర్వాత మాత్రమే మీరు డెసిషన్ తీసుకోవాలని మా యొక్క వినపం అనమాట. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. ఈ ఎన్ఎఫ్ఓస్ గురించి ఎన్ఎఫ్ఓ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.